వారు శిలువపై పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 29, 30 వచనాలలో చాలా చిన్ని మాట, సమాప్తమైనది. ఎంతో వేదనను అనుభవించాక కూడా యేసువారు శిలువ మీద పూర్తి ఆధిపత్యములోనే ఉన్నారు. మానవ జీవితంలో దేవుని యాత్ర సమాప్తమైనది, జయప్రదమైనది. పరిశుద్ధ గ్రంథంలో సమాప్తమైనదన్న పదము 3 పర్యాయములు వ్రాయబడినది. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలలో సృష్టి కార్యమంతా పూర్తి చేశాక దేవుడు తాను చేసిన తన పనిని 7వ దినములుగా సంపూర్తి చేసి, రెండవదిగా ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనములో 7వ దూత తన పాత్రను వాయుమండలము మీద కొమ్మరింపగా సమాప్తమగునని చెప్పు గొప్ప స్వరము. మూడవదిగా ఈ 2 సంకీర్ణ క్రియల మధ్య యేసు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది.